ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలండి. ముఖ్యంగా 5 రాసుల జాతక స్థితిగతులలో ఎన్నడూ చూడని మార్పు అనేది గూడా వాళ్ళ జీవితాలలో వెలుగు చూస్తున్నారు. నిజంగా వాళ్ళకు ఒక పండగ వాతావరణం నెలకొన్నది. తులారాశి వారైతే ఏంటి, నవమ స్థానంలో గురుని యొక్క సంచారం. ధనుస్సు రాశి వారేంటంటే సప్తమ స్థానంలో గురు సంచారం. లాభస్థానంలో మరి కుంభరాశి వారంటే ఏంటి, పంచమ స్థానంలో గురు సంచారం. లాభస్థానం అయితే ఏంటి, గురు సంచారం సింహరాశి వారికి. నేను చెప్పేదేంటంటే, ఈ 5 రాసులకి ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఒక మార్గాన్ని అన్వేషించిచ్చాడు. ఆ మార్గాన్ని మీకు అన్వేషించిచ్చాడు. అది ఎటువైపయితే చూపెడుతుందో అటే వెళ్ళండి. మీ జీవితాన్ని మార్చుకోండి, బాగుపడండి. ఎప్పుడూ జీవితం ఒకేలా ఉండదు. మనిషి అన్నప్పుడు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఒకరోజు సంతోషం ఇస్తుంది, ఒకరోజు బాధపడతాం. ఒకరోజు మన చేతిలో డబ్బుంటే నా అంత గొప్పవాడే లేడని విర్రవీగుతాం. మళ్ళీ ఆ డబ్బు మన చేతిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేహి అని మళ్ళీ బాధపడుతూ ఉంటాం. మనిషి లక్షణాలు సహజం. ఇలా ఉంటాయి తప్పకుండా. కానీ ఎప్పుడు మనిషి డబ్బు సంపాదించినా, సంపాదించకున్నా ఒకే రేంజ్‌లో, ఒకే స్థాయిలో తన ఆలోచన విధానం ఉంటుందో, అలాంటి వాళ్ళు మాత్రమే బాగుపడతారని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఈ గురువు 12 సంవత్సరాలకొకసారి వచ్చి, ఈ 5 రాశుల జీవితాలలో వెలుగు నింపారు. ఒకటి వృషభ రాశి, రెండోది మనకు కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి, సింహరాశి ఈ 5 రాశుల జీవితాలలో గొప్ప మార్పును చూడబోతున్నారు. నేను మిమ్మల్ని కోరుకునేది. జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. ఇది చివరి శని హోమం. 30 ఏళ్ల దాకా నేను శని హోమం చేయనింకా. రాసిపెట్టుకోండి. బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి. ఎందుకంటే ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మీకు 30 ఏళ్ళు ఆగవలసిందే. ఎందుకు చెప్తున్నానంటే మీరు బయటి వాళ్ళు ఎవరు వినకున్నా నాకు నష్టమే లేదు గానీ, నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి క్లయింట్లు కనీసం వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి. నా మాట వినండి. నమ్మకంతో మీ పేరు, గోత్రనామాలు నాకు పంపించండి. నేను శని హోమం చేసి, ఆ శని కంకణం, కుంకుమ ప్రసాదాలు మీకు తప్పకుండా అందజేస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.